అందులో ఏదో లోకానికి నీ అంతవు కావచ్చు. నాకు ఆశ లేదు లేవయ్యా. ఇప్పుడే ప్రేమలో పడ్డావు కదా, ఇంకా నీకు ముందు నీకు ఏ లోకాలు కనిపించవులే. నేను కనిపిస్తున్నారా? మిత్రమా, నాకు తెలిసింది. నిన్ను పట్టుకున్నది ఎవరో నాకు తెలిసిపోయింది. చిత్రలేఖ, ఓ చిత్రలేఖ, నా మిత్రులు భయపడుతున్నాడు. వదిలే. మిత్రమా, నేను నీకు చెప్పాను చూడు. ప్రేమించింది. అయ్యో మిత్రమా, నన్ను పూర్తిగా చెప్పనీయవయ్యా. నేను ప్రేమించాలని చెప్పాను చూడు. బాణాసుని కుమార్తె ఉషాసుందరి, ఆమె గురి మెచ్చేది కత్తి. బాణాసుడి మంత్రి కుంభాండు లేడు, ఆయన కుమార్తె. మంత్రులకు ఇటువంటి సంతానం ఉన్నప్పుడే కదా దేశ సౌభాగ్యం మంత్రులుతుంది. ఈవిడే తనకు తెలిసిన సాంబారి విద్య. ప్రతిరోజు నన్ను మన ఉద్యానవనంలో నా ప్రేయసి ఉషాసుందరాన్ని చూస్తుంది. అమ్మో, నాకు తెలియకుండా ఇంత తతంగము నడుపుతున్నావు. ఈ విషయం మీ తాతగారు, మీ తండ్రి గారికి తెలియదయ్యా. నా బతుకు వీధిలో పడేయాలని తిరగబడుతుంది. చెప్తానేమో నీపై ఆనందం. ఆయనకు తెలుస్తేనేమో చంపేస్తాడు సార్. మిత్రమా, నువ్వు చెప్పింది విని రాక్షసులు అంటే ఎంతో మంచి వాళ్ళు అనుకున్నా. ఏమైందయ్యా? వాళ్ళ సరసంగా ఎంతో మోటుగా ఉంటే చాలా మంచిదయ్యా. ఉషాసుందరికి ఇష్ట సఖి. దీంతో పోలిస్తే నా భార్య ఒప్పుకున్నావా? నీ భార్య సులభతి అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ప్రమాణ వచనముగా. నిజమా? అంటే ఇప్పుడు నీ భార్యపై నీ ప్రేమ అంకురించింది అన్నమాట. మిత్రమా, ఇంటి వద్ద నీ భార్య కూడా నీకోసం ఎదురు చూస్తుంటుంది కదా. నీకు వెంటనే నీ భార్య దగ్గరికి వెళ్ళాలని ఉంది కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళు. నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏసి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నా నిన్ను. మిత్రమా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. కానీ జాగ్రత్త మిత్రమా, మీ నాన్నగారికి నేను ఏం చెప్పు, నాకేం తెలియదు. ఇక్కడ జరిగిన విషయం నువ్వు చెప్పొద్దు మిత్రమా. జాగ్రత్త.